బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 1 నుంచి 16 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఇందులో కర్మ సిద్ధాంతము యొక్క ప్రాముఖ్యత, ఆంతర్యము, నిష్కామ కర్మని ఎందుకు చెయ్యాలి, ఆ నిష్కామ కర్మని యజ్ఞార్థము చెయ్యాలి అంటే సేవా దృక్పథంతో చేయాలి, యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిర్వర్తించాలి అని మనకి చెప్పారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకోబోయే దాంట్లో 17 నుంచి 29 శ్లోకాల వరకు మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే, ఇందులో యజ్ఞార్థము కర్తవ్య కర్మలని ఎందుకు నిర్వర్తించాలి, సేవా దృక్పథంతో ఎందుకు చెయ్యాలి, ఇక్కడ కర్తవ్య కర్మ అంటే మనం చేసే పనులు మన యొక్క బాధ్యత కంట కర్తవ్యం. ఎందుకంటే చేసి తీరాలి. బాధ్యత అనుకుంటే పర్లేదులే ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటాం, కానీ కర్తవ్యంగా భావిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ హోంవర్క్ ఈ రోజు కంప్లీట్ చేయాలి అనే నిబద్ధత వస్తుంది. సరే, కర్మని అంటే పనిని కర్తవ్యంగా భావిస్తాం. ఓకే, కర్తవ్యంగా భావించి చేసేటప్పుడు కూడా మన అంతరంగంలోన భావన ఏ విధంగా ఉండాలి అంటే యజ్ఞార్థము అంటే సేవా దృక్పథంతో. నేను బాధ్యత అనుకొని చేస్తే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా. నేను ఇంత చేస్తున్నాను, నన్ను గుర్తించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, లేదా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి బాధ్యత అనుకొని చేస్తే. అదే యజ్ఞము అనుకొని చేస్తే, సేవ అనుకొని చేస్తే నేను సేవ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక గుడికి వెళ్తాం, ఒక గోపురానికి వెళ్తాం, లేదంటే ఇప్పుడు మన ఏమంటాం ధ్యాన మహాచక్రాలు పిరమిడ్ మీటింగ్స్ కో దానికి వెళ్తాం. అప్పుడు ఎవరు చెప్పకుండానే గబగబా వెళ్ళి కుర్చీలు సర్దుతాము, వాటర్ అందిస్తాము, భోజనాల దగ్గర వడ్డన చేస్తాము. ఎవరైనా చెప్తారండి మనకి? అవకాశం వస్తే బాగుండు అనుకుంటాం, గబగబా వెళ్ళి చేస్తాం. అంటే అక్కడ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నామా? నాకు అవకాశం వస్తే చాలరా బాబు అనుకుంటాం. సాంబార్ వడ్డించే అవకాశం ఇచ్చినా చాలు, నీళ్లు పెట్టే అవకాశం ఇచ్చినా చాలు, లేదంటే చేయి కడుక్కోవడం దారి చూపించే అవకాశం ఇచ్చినా చాలు, ఏదో ఒక అవకాశం దొరికితే బాగుండు అనుకుంటామా లేదా? అక్కడ మన ఆలోచన ఎలా ఉంటది? ఛాన్స్ దొరికితే చాలబ్బా, నేను సేవ చేస్తా అని అనుకుంటాం. నేను చేసినందుకు నాకు సన్మానం చేయాలి, నన్ను గుర్తించాలి అని అనుకుంటామా? అనుకోం కదా. అదే విధంగా మన చుట్టూ ఉండే భవబంధాల పట్ల కూడా అటువంటి సేవా దృక్పథంతో చెయ్యాలి. అదే యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిర్వర్తించడం అంటే. ఓకే, అది ఎందుకు చెయ్యాలి అనేది 17, 18, 19, 20 ఈ 4 శ్లోకాల్లో వివరణ ఇస్తాం. ఈ అధ్యాయంలో చెప్పిన విషయాల్ని పాయింట్అవుట్ చేస్తే గట్టిగా ఒక 10 పాయింట్లు రావచ్చు. కానీ ఒక్కొక్క విషయాన్ని అంటే ఒక్కొక్క పాయింట్ ని ఎంత లోతుగా సూక్ష్మాతి సూక్ష్మంగా దాన్ని వివరించారంటే కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడికైనా ఎలాంటి డౌట్ వచ్చినా కూడా క్లారిఫై అయిపోతుంది. అంటే ఎటువంటి అనుమానం, డౌట్, ఎందుకు ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా చేస్తే మనకు విలువ ఉండదు కదా, మనకి పట్టించుకోరు కదా, మనల్ని అర్థం చేసుకోరు కదా, ఇలాగ రకరకాల అనుమానాలు మనకు వస్తాయి కదా. ప్రతి అనుమానానికి సమాధానం ఇచ్చారు. అంటే వినేవాళ్ళు, తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు కోటాను కోట్లు ఉంటారు.
అందరికీ ఒకే విధంగా చెప్తే అర్థం కాదు. ఎవరి అవగాహన స్థాయి బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి అవగాహనకి రీచ్ అయ్యే విధంగా చాలా లోతుగా విషయాన్ని వివరించారు. నాకు ఎంత అర్థమైందో, నేను ఎంత అర్థం చేసుకున్నానో ఆ మేర చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సో మనం ఇప్పుడు శ్లోకాల్లోకి వెళ్దాం. 17, 18, 19, 20 4 కలిపి చూద్దాం. ఓకే, చూడండి. అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా? 17వ శ్లోకం. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. ఇప్పుడు యజ్ఞార్థమే కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థము నిర్వర్తించేవాడు పూర్ణకాముడు. చూడండి, సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు అంటే జ్ఞానిగా మారిన మహాత్ముడు. ఒకానొక సాధకుడు తన కర్మల్ని నిర్వర్తిస్తూ తర్వాత నిష్కామంగా చెయ్యాలి అని నిష్కామంగా చేస్తూ ఆ కర్మని బాధ్యతగా కాకుండా కర్తవ్యంగా భావిస్తూ చేస్తూ, అంటే ఒక్కొక్క స్టేజ్కి మనకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా, మనకి అవగాహన అవ్వాలి, మనకి అర్థం అవ్వాలి. అవగాహన అర్థమైతేనే మనం లోతుగా దాన్ని ఆచరించగలం, లేకపోతే పైనే ఆగిపోతాం. అవునా కదా? సో కర్మల్ని ఆచరించాలి, ఓకే చేశాము. అప్పుడు నిష్కామంగా చెయ్యాలి, ఓకే ప్రయత్నించాము, కొంచెం ముందుకు వచ్చాము. బాధ్యతగా కాకుండా కర్తవ్యంగా భావించాలి. ఈ రోజు కర్మని ఈ రోజే క్లియర్ చేసుకోవాలి. దాన్ని ఈ వాయిదా వేయకుండా, అంటే ఈ జన్మకి ఇన్ని తెచ్చుకున్నాం కదా, ఈ బంధాలు తెచ్చుకున్నాము, ఈ బాధ్యతలు తెచ్చుకున్నాము, ఈ కర్మలు తెచ్చుకున్నాము, వీటిని జ్ఞానంగా మార్చుకోవాలి అని తెలుసుకుంటూ తర్వాత వాటిని యజ్ఞార్థము చేస్తే కొత్త కర్మల్లో ఇరుక్కోము. అంటే సేవాభావంతో చేస్తే అటాచ్మెంట్ లోకి వెళ్ళము, కొత్త కర్మల్ని చెయ్యము అనేది తర్వాత తెలుసుకుందాం. మొదటి రోజే మనకు అన్ని తెలియండోయ్, చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఇదే భగవద్గీత ఇప్పటికి 4-5 సార్లు నేను చదవడం జరిగింది, వినడం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అర్థమైనంత లోతుగా అంతకుముందు నాకు అర్థం కాల. అంటే ఆచరణ చేస్తూ ఉండగా అవగాహన అవుతాది. అందుకే ప్రతిదీ కూడా వినడమే కాదు, విన్నది ఆచరణలో పెడితేనే బండి ముందుకెళ్తాది అని చెప్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు ఈ విధంగా సాధన చేస్తూ కర్మల పట్ల అవగాహనతో నిష్కామ కర్మయోగాన్ని యజ్ఞార్థము ఆచరించేవాడు జ్ఞాని అయిన మహాత్ముడు. జ్ఞానిగా మారుతాడు, మహా ఉత్తముడవుతాడు. అటువంటి వాడు నిత్యమైన ఆత్మయందే రమించును. అంటే అటువంటి వాడు ఎప్పుడు తన ఆత్మస్థితిని మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాలో ఏదైనా ఒక అవలక్షణం కనిపించింది, ఒక దుర్గుణం కనిపించింది, ఒక గుణం కనిపించింది. ఆ గుణం నేను ఎంత ప్రయత్నించినా కూడా ఈ గుణాన్ని నేను ఎందుకు దాటలేకపోతున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఆవేశం, లేదంటే అధికారం. దీన్ని దాటలేం. కొన్నిసార్లు కోపం వస్తుంది, అక్కడ సంఘటన చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కానీ దాన్ని ఇన్ని రకాలుగా తెలుసుకున్నాక దాన్ని డీల్ చేయడం చేత కావాలి. కానీ డీల్ చేయడం అని ఆలోచించక ముందే కోపం వస్తుంది, అంటే ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం నాకు ఎందుకు వస్తుంది అని ఎప్పుడైతే నన్ను నేను చెక్ చేసుకుంటానో ఇది ఆత్మలో నిక్షిప్తమై ఉంది. సో నా ఆత్మ వరకు వెళ్ళి నేను చెక్ చేసుకొని అక్కడి నుంచి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. అంటే ఎవడైతే ఈ ఆచరణలో ఉంటారో నిష్కామ కర్మయోగాన్ని, కర్తవ్య కర్మలని యజ్ఞార్థము ఆచరిస్తూ ఉంటారో నిరంతరము ఆత్మయందే రమిస్తారు. అంటే ఆత్మని ఆత్మలో ఉన్న దుర్గుణాలన్నిటినీ గమనిస్తూ దాన్ని సద్గుణంగా మారుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అతడు పూర్ణకాముడు. అంటే పూర్ణకాముడు కోరికలన్నీ నెరవేరినవాడు, కోరికలన్నీ కూడా నెరవేరినవాడు. కోరికలు ఎలా నెరవేరుతాయండి?
ఒక కోరిక పుట్టింది, ఆ కోరికని నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. మనకి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో ఏ కోరికని ఎలా డీల్ చేయాలి, ఏ గుణాన్ని ఎలా సెట్ చేయాలి, మనలో ఉండే ఎమోషన్స్ ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలని మనకి ఆల్రెడీ ఆ ఆ నాలెడ్జ్ అనేది అందించారు. ఓకే. ఆ విధంగా తన కోరికని, అంటే కలిగిన కోరిక సరి అయినదా సరికానిదా ఆలోచించుకొని అవగాహన చేసుకొని, సరి అయినదే అంటే దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ, సరికానిది అంటే ఇది మనకి సరికాదు, మనం దీన్ని పక్కన పెట్టేద్దాం అని అర్థం చేసుకుంటూ, సరి అయినదే అయినా కూడా తీర్చుకునే అవకాశం లేనప్పుడు దాన్ని ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడై, అంతకు ముందు ఆ అనుభవాన్ని పొందాను సుమా అని తెలుసుకొని, అంటే ఆత్మలో చెక్ చేసుకుంటాం. నాకెందుకు ఈ కోరిక ఇంత తీవ్రంగా ఉంది? ఎంత సర్ది చెప్దామన్నా కూడా ఇది ఎందుకు నన్ను వీడట్లేదు అని మనం మాస్టర్స్ ని క్వెషన్ చేస్తే డ్రీమ్స్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఒక మేడంకి ఈ జన్మలో ఇద్దరు పాపలు, ఇద్దరు కూతుర్లు. ఆమె హస్బెండ్ ఒక మగపిల్లవాడు కావాలి అని కర్మధ్యానం చేస్తూ, ఒక మగపిల్లవాడు కావాలి, దానికి అడ్డుగా ఉన్న కర్మలు చూపించండి అనేసి కర్మధ్యానం చేస్తున్నాను. వన్ ఫైన్ డే వాళ్ళకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఏం చూపించారంటే, ఇదే మేడము వేరే రూపం ఉంది, నేనే అనే భావన ఉంది, ఆమె పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆమె చంకలో ఒక బిడ్డ ఉన్నాడు, పక్కన ఇంకో బిడ్డ నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ బిడ్డ అలా ఇలా వెళ్ళిపోతుంటే అలా కాదు నాన్న ఇలాగరా, ఇలా కాదు నాన్న అలాగరా అని జాగ్రత్తగా అబ్బాయిని గైడ్ చేస్తూ పొలం నుంచి ఇంటికి వెళ్తుంది. అది నేనే అని తెలుస్తుంది, వాళ్ళిద్దరూ తన బిడ్డలని తెలుస్తుంది. ఆ డ్రీమ్ వచ్చింది. అంటే దాని ఆంతర్యం ఏంటి? మగపిల్లలకి తల్లిగా ఆల్రెడీ ఆ అనుభవం పూర్తయిపోయింది. ఇంకా నాకు ఆ జన్మలో నాకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలతో అనుభవం నాకు పూర్తయిపోయింది, నాకు ఆడపిల్లలే కావాలి అని ఈ జన్మ డిజైన్ చేసుకున్నాం. ఈ జన్మ ప్రణాళికలో ఆడపిల్లలే కావాలి అని డిజైన్ చేసుకున్నాం. కొన్ని మగపిల్లలంటే మగపిల్లల యొక్క అనుభవం, మగపిల్లల తల్లిగా అనుభవం పూర్తయిపోయింది అని ఆత్మలో ఉన్న డాటాని తనకి ఇక్కడ చూపించారు. ఎప్పుడైతే ఆ విషయాన్ని చూపించారో తనకు అర్థమయ్యింది, ఈ కోరికని పక్కన పెట్టేసి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు యోగీశ్వరుడు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ, నిత్యమైన ఆత్మయందే రమించును. నిరంతరం ఏదైనా ఇక్కడ డీల్ చేయలేకపోతున్నాను, ఇక్కడ సాల్వ్ చేయలేకపోతున్నాను, ఇక్కడ అడ్డుపడిపోతుంది ఎందుకు అని క్వశ్చన్ చేస్తే, ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఆ కోరిక ఎక్కడ నెరవేరిపోయింది, నెరవేరిన కోరిక కోసం మళ్ళీ పాటలాడడం ఎందుకు? ఒక జన్మంతా దానికి ఇచ్చాం కదా, దానివల్ల ఏ అనుభవం పొందాలో పొందేశాం కదా, మళ్ళీ ఎందుకు ఇంకో జన్మ వేస్ట్ చేసుకోవడం అని అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకొని సంతుష్టుడవ్వచ్చు. పూర్ణ కాముడు అంటే కోరికలు లేనివాడు కాదు, కోరికని ఎలా డీల్ చెయ్యాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కోరిక అయినా సరే దానికంటూ ఒక అనుభూతి, ప్రతి కోరిక మనం అనుభూతిగా మార్చుకుంటాం. అనుభూతి కోసమే కోరిక, అనుభూతి ఉన్నప్పుడు మళ్ళీ అదే కోరికను ఎందుకు కావాలి నాకు? ఇలాగా అర్థం చేసుకున్నవాడు పూర్ణకాముడు. చూడండి, కనుక ఆత్మయందే తృప్తి నొందును. ఎప్పుడైతే ఆ డ్రీమ్ చూసుకుందో ఆవిడ, అయిపోయిందా, నేను మగపిల్లల తల్లిగా నా అనుభవం అయిపోయిందా అని తృప్తి పడిపోయింది. ఆత్మయందే తృప్తి నొందును. ఆ అనుభవం ఉంది, అక్కడ నా రికార్డులో ఉంది, అది నేనే కదా, ఇది నేనే అది నేనే, వేరే శరీరం మారిందంటే అనుభవం ఉంది కదా. అతడు ఆత్మయందే సంతుష్టుడు. ఆత్మయందే సంతుష్టుడు అంటే తృప్తి, పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది ఆత్మలో. అట్టి వానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఆ విధంగా తనలో ఉద్భవించే ప్రతి కోరికని చెక్ చేసుకుంటూ ఉండవాడికి కర్తవ్యమే ఉండదు. ఎందుకంటే గత జన్మ కర్మల్ని క్లియర్ చేసుకుని ఉంటాడు, కొత్తగా కర్మల అకౌంట్ ఓపెన్ చేయడు. ఎందుకంటే ప్రతిదీ కూడా యజ్ఞార్థము, సేవా దృక్పథంతో చేస్తున్నాం కాబట్టి అది సత్కర్మ అవదు, దుష్కర్మ అవదు, సత్యకర్మ అవుతుంది. సత్యకర్మకి అకౌంట్ ఉండదు. నాకు అన్నచ్చు సార్, సకామ కర్మ నిమ్న శ్రేణికి చెందినది. సాంఖ్యయోగంలో ఈ మాట చెప్తారు. సో నువ్వు నిష్కామ కర్మ చెయ్యి అర్జునా అని చెప్తారా లేదా? అది సంగతి. అందుకే నిష్కామ కర్మ చేయాలి. ఎందుకంటే కొన్ని అనుభవాలు ఆత్మలో ఉంటాయి. ఇది మనది మొదటి జన్మ కాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాం. 500, 1000, 1500 లెక్కే లేదబ్బా, బోల్డ్ జన్మలు తీసుకున్నాం.
ఆ అనుభవం పూర్తయిపోయి కొత్త అనుభవం కోసం కొత్త జన్మ తెచ్చుకున్నాము. పాత అనుభవం అయిపోయిందా చూపించండి, దాన్ని ఆస్వాదనగా మార్చుకుంటాను, మళ్ళీ నాకు అక్కర్లా. కొత్తదేమైనా కావాలా, దాన్ని కూడా ఇలాగా నెరవేర్చుకోవచ్చు. అది పూర్ణకాముడు. ఓకే. అతనికి కర్తవ్యమే ఉండదు. అంటే ఎప్పుడైతే మనం పూర్ణకాములం అవుతామో కర్తవ్యం కూడా ఉండదు. ఎందుకంటే క్లారిటీ ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేన్ని కోరుకోవాలి, దేన్ని కోరుకోకూడదు, అసలు ఆ కోరిక నెరవేరిందా లేదా, దాని అనుభూతిని ఇక్కడ మళ్ళీ నేను ఆస్వాదించొచ్చు కదా అని ఆత్మలోకి వెళ్ళి చెక్ చేసుకొని ఇక్కడ సంతుష్టుడవుతాడు. అంత ఈజీగా డీల్ చేయగలుగుతాడు. నెక్స్ట్ 18 చూడండి. ఇలాగా 17, 18, 19, 20 ఈ 4 శ్లోకాలు ఈ విషయాన్ని అంటే ఏంటి, కర్మ చక్రం నుంచి విడుదల పొందాలంటే ఏం చెయ్యాలా? ఓకే. 18 చూడండి. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రముగాను ఉండదు. మనకి నిన్నటి శ్లోకాలు యజ్ఞ శిష్టాన్నమును స్వీకరించిన వాడు ఆ ధర్మంలో ఉన్నవాడు, యజ్ఞ శిష్టాన్నం తనకొచ్చిన భోగాలన్నీ నా కోసమే అనుకునేవాడు పాపి, దొంగ అని చెప్పారా లేదా? అది ఈరోజు వస్తుంది కావాల. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను, అంటే ఎవరైతే పూర్ణకాముడయ్యున్నారో, ఎవరికైతే కోరికల పట్ల ఆత్మ పట్ల కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థము నిర్వహించడం ఈ ఆచరణలో ఉన్నారో వాళ్ళు కర్మలు చేయట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. నువ్వు పని చేసినా పని చెయ్యకపోయినా ఏ అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే సేవా దృక్పథం, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మన అన్ని కోణాల్లో అన్ని యాంగిల్స్ లో కూడా సేవాభావంలో ఉంటారు కాబట్టి అది దుష్కర్మ అవదు, సత్కర్మ అవదు, సత్కర్మ అవుతుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ ప్రయోజనం లేదంటే యూజ్ లేదని కాదు, కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఎక్కడికి పాతది క్లియర్ అవుతుంటది, కొత్తది ఓపెన్ అవ్వదు. సేఫ్ గా ఉంటారు, కర్మచక్రంలో ఇరుక్కోరు, బయట పడే ప్రయత్నం అవుతూ ఉంటది అనమాట. అది అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రముగాను ఉండదు. అన్ని ప్రాణులతోని స్వార్థపరమైన సంబంధం అంటే చాలా మందికి మనం ఇది కొంచెం లోతుగా ఉండే పాయింట్స్ అండి. ఇది సాధ్యమా అంటే ఆచరించగా అదే బెటర్ అని అనిపిస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అబ్బో ఇంత కష్టమా అనిపించవచ్చు, బట్ ఈజీ. నిజంగా విడుదల పొందాలి అంటే ముందు మన ఆలోచన నుంచి మనం విడుదల పొందాలి. అప్పుడే కర్మబంధం నుంచి విడుదల పొందగలం. అందుకని ఏమంటే సర్వ ప్రాణులతోడును. ఇప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారు, దీని కర్మ ఇది, అందుకే ఇది నాకు సేవ చేస్తుంది, దీని లెక్క ఇది, అందుకే ఇది నాకు చేస్తుంది, దాని బాధ్యత కాబట్టి నాకు చేస్తుంది, వాడేదో నాకు తీసుకొచ్చి ఇచ్చాడు, లేదంటే వీడు నాకు హెల్ప్ చేస్తున్నాడు, వాడి డిజైన్ లో అది ఉంది కాబట్టి చేస్తున్నాడు, వీడి డిజైన్ ఇది ఉంది కాబట్టి చేస్తున్నాడు, ఇలా అనుకున్నాం అనుకోండి, మనలో ఏమొస్తుంది? అహం వస్తుంది, మెల్లగా మొలకెత్తుతుంది. అందుకని ఆ అహం ఎప్పుడు విత్తనంగా వచ్చి మర్రవృక్షంగా మారుతుందో మనకి తెలియదు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏమాత్రం ఉండదు. అంటే ఈ ప్రాణులన్నీ కూడా నా సేవకై ఉన్నాయి అనే భావన తీసి పక్కన పెట్టు. పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నాము. వాడు నాకు సాయం చేస్తున్నాడు, నేను వాడికి రుణపడి ఉంటాను, కృతజ్ఞతతో ఉంటాను. అంతే తప్ప వాడు కర్మ కాబట్టి చేస్తున్నాడు అని అనుకున్నామా మనలో సేవా దృక్పథం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కృతజ్ఞత కూడా చెప్పలేము. అంతవరకు ఎందుకండి, దాహం వేసినప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేవాడు ఎంత మంచినీళ్ళు ఇస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అక్కడే ఉంటది కానీ వెళ్ళి తీసుకునేంత ఓపిక ఉండదు. ఎవరైనా తెచ్చిచ్చారనుకోండి ఎంత ఆనందం వస్తుంది. వాడికి ఇవ్వాలని రూల్ ఉందా అంటే వాళ్ళేంటి, అయ్యో పాపం నీళ్లు కావాలి అని సేవాభావంతో చేస్తున్నారు.
నేను నీళ్ళు ఇచ్చాను కాబట్టి ఇది బతికింది అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అవతల వాళ్ళు కొత్త కర్మలో ఇరుక్కుంటారు. అంటే కర్మలో ఇరుక్కోవడం అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు తిరిగి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చెయ్యకపోతే నేను నీకు చేశాను నువ్వు చేయలేదు అని చెప్పి నిష్ఠూరాలు నిందలు వేస్తారు. ఈ నిష్ఠూరాలు నిందలు మనసుకి గాయం అవుతుంది, అక్కడ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చింది, పెయిన్ ఇచ్చాము అంటే ఒక అకౌంట్ ఓపెన్ అయ్యింది. సో ఆ 5వ స్టెప్ లోనో 6వ స్టెప్ లోనో 7వ స్టెప్ లోనో పెయిన్ ఇవ్వకూడదు, పెయిన్ పొందకూడదు అంటే మొదటి స్టెప్ లోన నా సేవకై వీళ్ళు ఉన్నారు. ఈ ప్రాణులన్నీ, ఒక రైతు ఉన్నాడు, వాడు పంట పండిస్తున్నాడు నా కోసమే, వాడి వాడి డ్యూటీ అది, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను అనుకున్నామే అనుకోండి, అయిపోయింది. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బుకి వాడి శ్రమకి అసలు పొంతనే ఉండదు. అది వేరు. కృతజ్ఞత అంటే ప్రతి ప్రాణి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఇంత కష్టపడితే, ఆ రైతు రాత్రి పగలు కష్టపడితే మనం ఇంత అన్నం తింటున్నాం అంటే రైతు పట్ల కృతజ్ఞత, వాతావరణం పట్ల కృతజ్ఞత, భూమి పట్ల కృతజ్ఞత, పక్షుల పట్ల కృతజ్ఞత, ఇవన్నీ మనం ఆచరించాలి. అందుకే ఏమంటారు, ఒక పిడికెడు అన్నం గట్టు మీద పెట్టండి పక్షుల కోసం, మన కళ్ళ ముందు ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి. అది రుణం తీర్చుకునే పద్ధతి. ఎవరైతే ఇంత లోతుగా ఆలోచిస్తారో, ఇంత లోతుగా రుణం తీర్చుకునే ఒపీనియన్‌తో ఉంటారో, వాళ్ళు సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏ విధముగా ఏ మాత్రము ఉండదు. ఎందుకంటే లోపల లేదా భావం, లోకువ భావం లేదు. లోకువుగా చూడం ఎవరినైనా. మన సహాయార్థమై వచ్చిన వాడిని ఎప్పుడూ లోకుగా చూడకూడదు. ఎందుకంటే మనం ఒక పని చేయడానికి నాకు ఎవరైనా హెల్పర్ ఉంటే బాగుందా అని అనుకున్నాం. అందుకని విశ్వం వాళ్ళని మన దగ్గరికి పంపించింది. అటువంటప్పుడు వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞతా భావం ఉండాలి. అవునా కాదా? అది చెప్తున్నారు. ఈ కృతజ్ఞతా భావాన్ని మనలో డెవలప్ చేసుకుంటే, అంటే బయట కాదండోయ్, లోపల నుంచి. మనం మిథ్యాచారులం అవ్వద్దు. మనం పురుష శ్రేష్ఠులమే అవుదాం. మిథ్యాచారి బయట థ్యాంక్స్ చెప్తాడా, ఇప్పుడు వీడికి థ్యాంక్స్ కూడా చెప్పాలని లోపల అనుకుంటాడు. వద్దు. మనకి లోపల నాటకం బయట నాటకం వద్దు. లోపల బయట 0 స్టేజ్. ఎందుకంటే అది మన కర్తవ్యం. మనిషిగా పుట్టాం, ఇంతమంది శ్రమని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కనీస బాధ్యత కృతజ్ఞత చెప్పడం, కృతజ్ఞతతో ఉండడం. నోరు తెరిచి చెప్పక్కర్లేదు, లోపల ఆ భావన ఉంటే చాలు. ఓకే, అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ 19వ శ్లోకం చూడండి. అందువలన, అందుకే నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై, ఈ 2 కారణాల వల్ల 17, 18 2 శ్లోకాల్లో చెప్పిన ఈ విషయాల వల్ల, ఈ కారణాల వల్ల అర్జున నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఆసక్తి రహితుడవై, ఆసక్తిని వీడి కర్తవ్య కర్మల్ని నిర్వర్తించుము, ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. ఎప్పుడైతే ఆసక్తిని వీడి కర్మల్ని ఆచరిస్తామో అటువంటి వాడు పరమాత్మ ప్రాప్తి పొందుతాడు. ఇక్కడ పరమాత్మ ప్రాప్తి పొందడం అంటే పరమాత్మ వచ్చి మన దగ్గర కూర్చోడమా అండి? పరమాత్మకంటూ వేరే రూపం ఉందా? వేరే ఐడెంటిటీ ఉందా? విశ్వమంతా పరమాత్మ యొక్క రూపమే. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ మిళితమై ఉన్నారు. అనంతమైన జ్ఞాన స్వరూపం, అనంతమైన చైతన్య స్వరూపం, అనంతమైన శక్తి స్వరూపం పరమాత్మ అంటే. అంటే ప్రతి ప్రాణిలోన ఉన్నారు. ఆ తత్వం అర్థమవుతుంది. మనతో, మన చుట్టూ ఉండే అందరితోని ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఆ తత్వం బోధపడుతుంది. ఇక్కడ ఆసక్తి అంటే ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా పక్కవాడిని చూసి ఉంటది. వాడికి ఉంది నాకు ఉండాలి, వాడు చేశాడు నేను చెయ్యాలి, వాడికి అంత రేటింగ్ వచ్చింది నాకు రావాలి, వాడికి అన్ని కళలు వచ్చాయి నాకు రాలేదు, దానికోసం. ఇది ఆసక్తి అంటే ఏంటి? ఇంటెన్షన్ అన్నమాట. వాడి వలన వీడి వలన ఇలా పక్క వాళ్ళతో పోల్చుకుంటూ వచ్చేది ఇంటెన్షన్. దానికోసం చేస్తాం కర్తవ్య కర్మ. చాలా మంది చూడండి కంపేర్ చేసుకుంటూ దానికోసం చేస్తుంటారు. ఆధ్యాత్మిక జీవితంలోనా భౌతిక జీవితంలో రెండిట్లోనే అదే పని జరుగుతుంటాయి. సో అది తీసి పక్కన పెట్టేయి. అయితే ఎలా ఉండాలంటే ఎదుటివాడిని చూసి కలిగేది ఇంటెన్షన్, కానీ మనలో సహజంగా ఉండేది ఉద్దేశం.
నా ఉద్దేశం ఏంటి? నా మూల కారణం ఏంటి? నేను ధ్యానంలోకి రావడానికి నాకు మూల కారణం ఏంటి? శరీర ఆరోగ్యం కావాలి. నేను దివ్యత్వం నాలో పత్రి సారు, వంశీ సార్ చెప్పినట్టు నేను గాడ్. ఐ యామ్ గాడ్ అన్నారు కదా! నేను ఆ దైవత్వపు లక్షణాల్ని పెంచుకోవాలి అని నా సహజంగా నేను కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాను. అది నా ఉద్దేశం. కానీ పక్కవాడిని చూసి పోల్చుకొని ఇందుకోసం నేను చేయాలి, అందుకోసం నేను చేయాలి, ఈ కర్మని చెయ్యాలి, ఈ కర్తవ్య కర్మని చెయ్యాలి అని అనుకున్నానా అది ఇంటెన్షన్ అవుతది. ఆ ఇంటెన్షన్ వద్దంటున్నారు. ఆ ఆసక్తి వద్దంటున్నారు. అంటే పక్కవాడిని చూసి కాల్చుకోకు. నీ మూల కారణం ఏంటి? నీ జన్మ కారణం ఏంటి? దాని ఆధారంగా కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థము చెయ్యు. ఈ సందేశం ఇక్కడ ఇస్తున్నారు. సహజంగా అంటే ఇంటెన్షన్ ని తీసేసి పక్క వాళ్ళని చూసి కాల్చుకుంటున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎవరిని ఎదుటి వాడిని పాయింట్అవుట్ చేయొద్దు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికే భగవద్గీత. పక్క వాడిని గురించి కాదు, కాదు, కానే కాదు. సో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సద్గురుజ్ మూమెంట్ లోకి వచ్చా. ఎందుకు వచ్చా? నాకు కళలు రావాలని తపన పడుతున్నా. ఎందుకు తపన పడుతున్నా? నేను ఏంటిది కౌన్సిలింగ్ ఇవ్వాలని తపన పడుతున్నాను. ఎందుకు తపన పడుతున్నాను? నేను డ్రీమ్స్ డీకోడ్ చేయాలని తపన పడుతున్నాను. ఎందుకు తపన పడుతున్నాను? ఎవడి కోసం తపన పడుతున్నాను? చెక్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా మనకు క్లారిటీ రాలేదా? మాస్టర్స్ చూపించండి. నేను నా కోసం, నా ఉద్దేశం, సహజంగా ఉన్న నా ఉద్దేశం కోసం చేస్తున్నానా? లేదంటే ఇంటెన్షన్, ఆసక్తితో చేస్తున్నానా? దయచేసి నాకు చూపించండి. కృష్ణ పరమాత్మ నేనేంటో నాకు చూపించండి. క్వశ్చన్ చేయండి. 72 క్లాసులు చేయండి. క్వశ్చన్ చేయండి. చూపిస్తారు. ఎవరు చెప్పక్కర్లా, మనకు అర్థమైపోతుంది. మన కథ, మన సినిమా మనకు అర్థమైపోతుంది. అర్థం కానంత వరకు, తెలియనంత వరకేనండి సమస్య. ఒక్కసారి తెలిసిందా, అర్థమైందా, మార్చుకునేంత వరకు మనం వదలం. అందులో డౌట్ లేదు. అచ్చే నేను ఇలాగున్నానా, మందే మనకు నచ్చదు. ఖచ్చితంగా మార్చుకుంటాం. కనిపెట్టడమే కష్టం. కనిపెట్టామా మార్చేస్తాం. పెద్ద టైం పట్టదు. పట్టుదల వచ్చేస్తుంది. మార్చేయాలనుకుంటాము, మారుస్తాం. సో డోంట్ వరీ. కనిపెట్టడమే కష్టం. ఓకేనా? 20 శ్లోకం చూడండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 17, 18, 19 ఈ మూడిట్లోనే చెప్పిన యజ్ఞార్థము కర్తవ్య కర్మలు నిర్వర్తించేవాడు పూర్ణకాముడు. పూర్ణకాముడు నిత్య సంతుష్టుడు. ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంటాడు. ఆత్మలోని కూడా ఉన్న దాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. దాని వల్ల చాలా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి అర్జున నువ్వు ఈ విధంగానే ఉండు. ఆసక్తిని తీసేయి, ఉద్దేశాన్ని గమనించు అని అన్ని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎవరయ్యా అంటే జనకుడు. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కనుక నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. జనకుడు లాంటి మహారాజు కూడానా జనకుడు లాంటి మహారాజు అంటే చాలా మంది రాజులు, జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించారు. పక్క రాజ్యం రాజు ఎలాగున్నాడు, నేను ఇలాగ ఉండాలి. ఆ రాజ్యం రాజు ఎలాగున్నాడు కాబట్టి నేను ఇలాగ ఉండాలి. అలాగా చూసి పోల్చుకోలా. తను ఒక రాజుగా ఉన్నాను అంటే ప్రజలకి తండ్రిని. వాళ్ళకి ఏమేమి కావాలో అది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళ ఊరికి వెళ్ళి స్వయంగా తెలుసుకొని అది అందించడం నా బాధ్యత, నా కర్తవ్యము. అవంతా కూడా సేవా దృక్పథంతో చేశారు. అందుకని పరమసిద్ధిని పొందిరి. జనక మహారాజు అసలు వ్యవసాయాన్ని కనిపెట్టిందే జనక మహారాజు. అంతవరకు వ్యవసాయం అనేది తెలీదు. నాగలిని ఇంజనీర్ చేసి కనిపెట్టింది జనక మహారాజు. ఆ నాగలితో పొలం ఎలా దున్నాలి అని చెప్పి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి వ్యక్తికి ఇంత పొలం ఇచ్చి, ఇంత భూమి ఇచ్చి ఎలా దున్నాలి అని ఆయన స్వయంగా దున్ని చూపించి నేర్పించి వాళ్ళని వాళ్ళ జీవనానికి కావాల్సిన ఆహారాన్ని పండించుకోవడం నేర్పించిన నిస్వార్థ వ్యక్తి. అందుకే రాజర్షి అంటారు. రాజులలో ఋషి, ఋషి అయిన రాజు. కావున నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. లోకహితార్థమై ఎదుటివాడి మేలు కోసం చెయ్యు. యజ్ఞాలన్నీ ఏంటండి, వాళ్ళ కోసం చేసుకున్నారా? అందరి కోసం కదా చేశారు. అదే విధంగా చెయ్యు. అంటే నీ తోటి బంధువుని కూడా, నీ తోటి వ్యక్తిని కూడా నా తోటి జీవిగా చూడగలిగినప్పుడు మనం యజ్ఞార్థం చేస్తాం. బంధంతో పట్టుకున్నామా, బంధంగా చూసామా, ఇరుక్కుపోతాం.
ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్ వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. ఓకే. నెక్స్ట్ 21 ఇక్కడి నుంచి ఏం చెప్తారంటే ఎలా ఉండాలి? కర్మ సిద్ధాంతాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి? ఎలా ఉండాలి? ఇలా 21 నుంచి 29 వరకు వివరంగా చెప్తారు. ఓకే. చూడండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇక్కడ చాలా విషయాలు చెప్తారండి. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క మాణిక్యం. కరెక్ట్ చెప్పాలండి. ప్రతి దాంట్లో కూడా ఒక మానవుడు మనకి ముందు చెప్పారు. యజ్ఞ సహితముగా మానవుల్ని బ్రహ్మ సృష్టించెను. ఒక మానవుడు ఏ విధంగా జీవిస్తే నిరంతరము ప్రతి క్షణము, క్షణంలో అరక్షణము, అరక్షణంలో పావుక్షణము సుఖంగా, సంతోషంగా, సంతుష్టుడుగా, బ్రహ్మానందంతో ఉండగలడు. అది కష్టం కాదు, సాధ్యమే. అది ఎలా సాధ్యం అనేది ఒక్కొక్క శ్లోకంలో వివరణగా చెప్తూ ఉంటారు. ఓకే. సింగిల్ గా ప్రతి శ్లోకాన్ని చూద్దాం. ఓకే. 21 చూడండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన అంటే ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. శ్రేష్ఠుడైన పురుషుని యొక్క ఆచరణమునే ఇతరులు అనుసరింతురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రేష్ఠుడైన పురుషుడు ఒక పర్సన్ ని మనం రోల్ మోడల్ గా తీసుకుందాం. మనకు అందరికీ సుపరిచితులు వంశీ సార్ గాని, పత్రి సార్ గాని. వీళ్ళు ఏం చెప్తారో, వీళ్ళ నోటి నుంచి ఏ సందేశం అయితే ఇస్తారో ముందు వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. ఆచరించిన దాన్ని మాత్రమే చెప్తారు. అవునా కాదా? పత్రి సార్ ఏమంటారు? కళ్ళు మూసుకో, చేతులు లాక్ చేసుకో, కాళ్ళు లాక్ చేసుకో, ధ్యానంలో కూర్చో, ధ్యానంలో కూర్చో, ధ్యానంలో కూర్చో, ధ్యానంలో కూర్చో, ధ్యానంలో కూర్చో. ఆయన ధ్యానమే చేయిస్తారు. ఆయన క్లాస్ పావుగంట చెప్తే ధ్యానం గంట చేయిస్తారు. ఎందుకంటే ఎవరిని వాళ్ళు తెలుసుకోవడానికి అది మార్గము. బయట వాడు ఎంత చెప్పినా కూడా వాడి అనుభవమే వాడి జ్ఞానం. అందుకని వాళ్ళు ఆచరించిన దాన్నే ప్రచారం చేస్తారు. చూడండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులు అనుసరిస్తారు. ఆచరించిన వాడు చెప్తేనే వినేవాడు వింటాడు, ఫాలో అవుతారు. అనుసరించడం అంటే ఫాలో అవుతారు. అతడు నిలిపిన అంటే ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. వాళ్ళు ప్రతిష్ఠించిన ప్రమాణములు అంటే వాళ్ళు అందించిన సూత్రాలు, వాళ్ళు అందించిన సందేశాలు, వాళ్ళు అందించిన జ్ఞానాన్ని లోకులందరూ పాటిస్తారు. ఆచరించేవాడు చెప్తేనే జనాలు వింటారు. అంటే అర్థం ఏంటండి? మీరు చెప్పే ముందు మీరు ఆచరించండి. ఏ విషయాన్నైతే మనం చెప్తామో దాన్ని మనము కూడా ఆచరించాలి. అది ఏదైనా కావచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో నువ్వు ధర్మంలో ఉండు, నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు సత్యాన్నే పలకాలి, నువ్వు స్నేహితుతో స్నేహంగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, అన్ని నీతి సూత్రాలు చెప్తాం. కానీ వాళ్ళ కళ్ళ ముందే మనం అబద్ధాలు ఆడతాం, పెద్దవాళ్ళని తిడుతుంటాం, ఇంట్లో గొడవలు ఆడుతుంటాం, భార్యాభర్తలు తిట్టుకుంటుంటాం, అత్తమామల్ని హీనంగా చూస్తాం, బయట పనమ్మాయిని మనిషిగా కూడా చూడం, రోడ్డు మీద పోయే కుక్కని కొడతాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్తున్నాం, మనం ఏం చేస్తామో అదే వాళ్ళు ఆచరిస్తారు. మనం చెప్పేది వాళ్ళు వినరు. మన పిల్లలు మనం అనుకున్నట్టుగా ధర్మంలో ఉండాలి అంటే వాళ్ళు చూస్తుండగా మనం ధర్మం అంటే మనం హింస ప్రవృత్తి మాని మనం ధర్మంలో ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం చెప్పింది వినరు. వాళ్ళు ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో ముందు మనం అలా మారాల. మనకొక నీతి వాళ్ళకొక నీతి పనిచేయదండి. అది చెప్తున్నారు ఇక్కడ. అనుసరించిన వాళ్ళే వింటారు, ఆచరణనే ఇతరులు అనుసరిస్తారు. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణ. ఇక్కడ పురుషుడు అంటే మగవాడని కాదు, ఆత్మ, జీవాత్మ. ఏ జీవాత్మ అయితే శ్రేష్టమయ్యి తన ఆచరణని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు,
డ్రీమ్స్, కర్మ సిద్ధాంతం, ఎన్లైటన్మెంట్ ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పక ముందు ముందు ఆయన ట్రై చేస్తారు. ధ్యానాన్ని ఏ విధంగా అందించవచ్చు, కర్మ విపాకం అంటే ఏంటి అనేది ముందు ఆయన అనుభవించారు. మహాదేవుడికి క్షమాపణలు చెప్పుకున్నారు. మహాదేవుడి సాక్షిగా ఆ ముసలావిడికి, తలపగులు కొట్టిన ముసలావిడికి క్షమాపణ చెప్పుకున్నారు. అమ్మా, ఎంత తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించు, అప్పుడు తెలియక అజ్ఞానంలో చేశాను, నీకు ఎంత రక్తం వచ్చింది, నువ్వు ఎంత బాధపడి ఉంటావు, నేను ఈ మాత్రం బాధే అనుభవిస్తున్నానని హృదయపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పుకున్నారు. చెప్పుకున్న దగ్గర నుంచి ఆయన తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోయింది. అంటే ఏంటండి, ఆయన ఆచరించారు. ఆ ఆచరించిన దాన్ని మనకు చెప్పారు. కాబట్టి మనం అనుసరిస్తున్నాం. అదే విధంగా మనం ఆచరించిందే మనం చెప్పాలి. అంటే మనం మన మన తోటి వాళ్ళు, మన జూనియర్స్ కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన మాట వినాలి అనుకుంటే మనం అది అయ్యి ఉండాలి. ఏదో ఈరోజు ధ్యానంలోకి వచ్చాను, రేపు నా మొగుడు వినాలి అని ఎప్పుడూ అనుకోకండి. మనం ఎన్నాళ్ళు స్థిరంగా ఉంటామో వాళ్ళకి గ్యారంటీ లేదు కదా. మనల్ని కొన్ని ఏళ్లగా చూసుకుంటూ వస్తున్నారు. ఆరంభ సూరతో నువ్వెన్నాళ్ళు చేస్తావు, నేను చూడనా అంటారు. అంటారా అనరా? మనం కూడా ఎంత స్థిరంగా మన మార్గం మీద ఉంటాం మనకే గ్యారంటీ లేదు. అందుకే మనలో ఒక నిబద్ధత ఉంటే, ఆ నిబద్ధత మీద మనం కట్టుబడి ఉంటే, ఆచరిస్తూ ఉంటే, ఏదో ఒక రోజు నిజంగానే నిలబడిందండోయ్, నిజంగానే సమస్యల నుంచి బయటకు వచ్చిందండోయ్, నిజంగానే దీనిలో మార్పు వచ్చింది. అప్పుడు ప్రతిదానికి గై 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 అనేది ఇప్పుడు 10 సార్లకు ఒకసారి అంటుంది, 9 సార్లు నోరు మూసుకొని ఊరుకుంటుంది. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు ఇనిషియేట్ అయి రావాల. ముక్కు పట్టి కూర్చోబెడితే ఎవడు చేయడు. మన ఆచరణ వాళ్ళకి ప్రేరణగా మారాల. ఇది పద్ధతి. కృష్ణ పరమాత్మ చెప్పిన పద్ధతి. దీని గురించి ఇంకా వివరణ ఉంది చూడండి. 22 శ్లోకం. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇన్ని మాటలు చెప్తున్నావయ్యా కృష్ణ పరమాత్మ, మరి నువ్వెన్ని రకాల యుద్ధాలు చేసావు, ఎంతమందిని చంపావు, ఎంతమందితో ఉన్నావు, ఎంత భోగాలలో ఉన్నావు, ఇన్ని రకాలుగా ఉన్నావు, మరి నువ్వే అన్ని వదిలేయమంటున్నావు, లేదంటే యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిర్వర్తించమంటున్నావు, కానీ నువ్వెప్పుడు బంధాల్లోనే ఉన్నావు కదా అని డౌట్ వస్తుంది. వస్తాయి, సహజం. దానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నా చూడండి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదనియు లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. అంటే ఈ ముల్లోకాలలో నాకు కర్తవ్యం అనున్నదియే లేదు. అంటే ఏంటండి అర్థం? నాకు కర్మచక్రం లేదు. నా కర్మచక్రాన్ని నేను 0 చేసేసాను. అంటే నిర్వర్తించాల్సిన కర్తవ్య కర్మలు, ఖచ్చితంగా పాటించాల్సిన కర్తవ్య కర్మలంటూ ఏవి నాకు లేవు. ఈ ముల్లోకాలు అంటే మనం కేవలం భూమి వరకే చూస్తున్నామండోయ్. భూలోకంలో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని భూలోకంలోనే అనుభవించి ఆ కర్మని జ్ఞానంగా మారిస్తే ఇక్కడ విడుదల వస్తుంది. అలాగా ఎలాంటి లోకాలు ఈ విశ్వంలో కోటాను కోట్లున్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఎక్కడెక్కడ ఏమేమి చేశామో అక్కడక్కడవన్నీ నిర్వర్తించాలి. అందుకని మొత్తం హిస్టరీ అంతా లెక్కంతా చెప్తున్నారు ఇక్కడ. ముల్లోకాలలోను ఏ లోకంలో కూడా, ఏ డైమెన్షన్ లో కూడా, ఏ ప్లానెట్ మీద కూడా నాకు కర్తవ్యం అనేది లేనే లేదు. అంటే నేనేం చేయాల్సిన పనిలే, నేను ఏమి చేయాల్సిన పని లేదు. నెక్స్ట్, అట్లే పొందదగిన వస్తువుల్లో ఏదియును నేను పొందనిది అనియు లేదు. నేను దేన్నైనా పొందలేదు అన్నట్టుగా ఏమీ లేదు, అన్నిటిని పొందా. మొత్తం అంటే పొందిన ప్రతిదాన్ని కూడా ఆస్వాదనగా మార్చి అనుభూతిగా పొందుపరిచా. ఇప్పుడు ఏదైనా కావాలనిపించింది, ఆల్రెడీ ఆ పాత అనుభవం ఉంది కదా, అనుభూతి ఉంది కదా, అయిపోయా, మళ్ళీ ఎందుకు? అంతగా పొందా. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. నాకు చేయాల్సిన అవసరం లేదు, అయినా నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా? కారణం చెప్తారు ఇక్కడ. 23 చూడండి.
ఏలననా ఎందుకంటే ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. చూడండి, ఎప్పుడైనా సావధానుడనై రోజు ఎంతకని పని చేస్తాం, ఎంతకని లోకాలు సృష్టిస్తాం, ఎంతకని జ్ఞానం అడిగి నడిపిస్తాం, బోరు కొట్టిందబ్బా అని బద్దకించి నేను చేసే పని ఆపేనే అనుకో, లోకమునకు గొప్ప హాని కలుగును, అంటే ప్రళయం వస్తది. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములుగా నా మార్గమునే అనుసరింతురు. అంటే నేను పని ఆపేయడం వల్ల ప్రళయం రావడం కాదు. అంత పురుషోత్తముడు పూర్ణకాముడైన పరమాత్మే ఆ పని చేయడప్పుడు నేనెందుకు చెయ్యాలి అని చెప్పి అందరూ మానేస్తారు. ఎందుకంటే అనుసరిస్తారు. దైవం ఇప్పుడు అంతవరకు ఎందుకండి, చిన్న ఎగ్జాంపుల్. కుచేలుడు అటుకుళ్ళిస్తే కుచేలుడికి బంగారు నగరం ఇచ్చాడు కృష్ణుడు అని చెప్పి ఆ రోజు నుంచి కృష్ణుడికి అటుకుల్లే ప్రసాదంగా ఇస్తున్నాం. అటుకుల్లో మహిముందా, కుచేలుడు గుణంలో మహిముందండి. అంతగా ఫాలో అవుతాం. అవునా కాదా? అక్కడ అర్థం ఏంటి? చిన్నప్పుడు కుచేలుడు తన పక్కన ఉన్న స్నేహితుడు ఆకలితో ఉన్నా కూడా తనకి పెట్టకుండా అన్నీ తానే తిన్నాడు. అంటే దాతృత్వం అనేది అక్కడ లేకపోయింది. వయసు అయిన తర్వాత కష్టాలు అనుభవించి ఆఖరికి ముఖం చెల్లకపోయినా కూడా భార్య చెప్పిందని పక్కింటి నుంచి అటుకుళ్ళు తెచ్చి అది ప్రేమగా కృష్ణుడికి ఇచ్చారు. తనది కాకపోయినా కూడా ఇచ్చే గుణం తన దగ్గర లేకపోయినా కూడా ఇవ్వడం అనేది నేర్చుకున్నారు. అంటే గుణాన్ని మార్చుకున్నారు. దుర్గుణాన్ని సద్గుణంగా మార్చారు. అందుకని అందించింది విశ్వం. కానీ ఇక్కడ అటుకుళ్ళకొచ్చిన ప్రాముఖ్యత దాతృత్వానికి రాల. అంతగా ఫాలో అవుతాం. ఎలా ఫాలో అవుతాం? అనుసరిస్తాం. అదే చెప్తున్నారు ఇక్కడ. నేను మానేస్తే నన్ను చూసి అందరూ మానేస్తారు. అందుకని నేను చేస్తున్నా. అన్ని విధములా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములుగా నా మార్గమునే అనుసరింతురు. అవునా కదా? అది చెప్తున్నారు. నెక్స్ట్ 24. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. లోకాలు నశించడం అంటే ప్రళయం వచ్చి ఇదంతా అయిపోవడం కాదు. ఎప్పుడైతే మనం అంటే సావధానులమై మనం చేయాల్సిన పనులు చేయకుండా ఉంటామో ఎన్ని జన్మలు వేస్ట్ అవుతూ ఉంటాయి. భూభారం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఈ ఈ ద్వేషాలు, ఈ కోపాలు, ఈ అసూయలు ఇవన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుందండి? విశ్వానికి ఏమైనా నష్టమా అంటే, మనం చేసిన తప్పులని మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి ఇంకొన్ని వందల వేల జన్మలు తీసుకుంటూ ఈ కర్మచక్రంలోనే పడి తిరుగుతా సమయాన్ని వృధా చేసుకుంటాము, శక్తిని వృధా చేసుకుంటాము, సమర్థతని కూడా వృధా చేసుకుంటాము. అందుకని లోకాలు నాశనం అయిపోతాయి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు కావాల్సింది దక్కలేదు, అప్పుడు ఏం చేస్తాం? కత్తెట్టి పొడుస్తాం, గన్నెట్టి షూట్ చేస్తాం, లేదంటే బాంబు పెట్టి పేల్చేస్తాం. విధ్వంసమే కదా అది. మనం ఒకటి చేస్తే ఇంకోటి మనకు చేయడా? ఈ చక్రం ఇలా తిరగదా? ఈ హింస ఇలా పెరగదా? అదే చెప్తున్నారు, హింస అవుతుంది అనేసి. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగును. సాంకర్యములు, రకరకాల ఆలోచనలు. హిట్లర్ చేసిన పని ఏంటి? మొత్తం ఆ దేశం మీద దండయాత్రకు వెళ్ళి ఎంతమందిని అనకంటే అంతమందిని ఊచకోత కోసేసి యుద్ధ బందీలను కూడా కళ్ళు పొడి చేసి, ఎందుకండి అంత చేశారు? అధికార దాహం. ఇలాగే పెరిగిపోతాయి. ఎప్పుడు? మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించనప్పుడు. ఓకే. లోకములలో సాంకర్యములు చెలరేగును, అల్లకల్లోలం అవుతుంది, ప్రజానష్టము వాటిల్లును. ప్రజానష్టం జరిగిందా లేదా? వరల్డ్ వార్ నా హిరోషిమా నాగసాకి బాంబులు వేసేసారా లేదా? వాళ్ళు ఏమైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారా? లేదు.
అసలు వాళ్ళు ఆ జపాన్ కంట్రీ యుద్ధంలోకి రానే లేదు. వాళ్ళ మీద బాంబులేసి. ఇప్పటికీ ఆ రేడియేషన్స్ ఉన్నాయి. అందుకే నేను కారకుడునయ్యెదను. ఇదంతటికి నేను కారకుడినయ్యేదను. ఎప్పుడు? నా కర్మలని నేను నిర్వర్తించకపోతే. నిర్వర్తించాల్సిన అవసరం లేకపోయినా కూడా నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. కనీసం చూసైనా నేర్చుకుంటారు. ధర్మంలో ఉండాలి అని. ఇప్పుడు మనం ఏటి చేస్తున్నాము? శ్రీనివాసుడు చూడు. ఎంత చక్కగా అందరిని క్షమిస్తూ, ఎంత ప్రేమగా ఉన్నారు. మహాదేవుడు చూడండి. అందరిని మన కర్మల్ని అవగాహన చేసుకొని క్షమ అడిగితే మధ్యవర్తిగా ఉండి, సాక్షిగా ఉండి, మన తరపున రికమెండేషన్ చేసి, మన వల్ల బాధపడ్డ వాళ్ళని పోన్లే ఇప్పుడు మారాడు కదా! కొంచెం ఒక్కసారి చూడు, కొంచెం క్షమించు అని చెప్తున్నారు. అలాగా చూసుకొని వాళ్ళ యొక్క ఔన్నత్యానికి టెంప్ట్ అయ్యి మనం ఆచరించాలని ట్రై చేస్తున్నామా లేదా? అది చెప్తున్నారు. అలాగా అందుకని మేము రోల్ మోడల్స్‌గా ఉండాలి. మహాపురుషులు ఎప్పుడు రోల్ మోడల్స్. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. అందుకని ఆచరణ. ఆచరణలో ఉంటాము. అంటే కృష్ణ నీకేమీ లేవు కదా! కర్మలేవి లేవు కదా! మరెందుకు నువ్వు మానవ జన్మ తీసుకొని రావాలి? ఇన్ని పాటలు నువ్వెందుకు పడాలి అంటే, ఇందుకు అని. నా జీవన విధానము ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఏ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి అనేది ఎప్పుడైతే నేను డీల్ చేసి, నేను జీవించి చూపిస్తానో, ఎదుటివాడికి అది అర్థమవుతది. వాడు మొదలుపెడతాడు. అప్పటికి వాడలా ఉండకపోవచ్చు. తర్వాతైనా సరే ఇంత సులువుగా ఉంది గదా! పోనీ ఆ మార్గం ట్రై చేద్దామని ట్రై చేస్తాం గదా! అందుకు. ఓకే. 25 ఓ భారత అర్జున! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మను ఆచరించును. అంటే జ్ఞానికి, అజ్ఞానికి తేడా ఏంటయ్యా అంటే, జ్ఞాని ఆసక్తి లేకుండా కర్మల్ని ఆచరిస్తాడు. అజ్ఞాని ఆసక్తితో కర్మల్ని ఆచరిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పని చెయ్యక తప్పదు. పని చెయ్యక తప్పదు. ముక్కులుకుంటూ, మూలుక్కుంటూ చేస్తామా? ఇబ్బంది పడుతూ, తిట్టుకుంటూ చేస్తామా? సేవాభావంతో చేస్తామా? అది మన చేతుల్లో ఉంది. సేవాభావంతో చేస్తే 2 ఆఫర్‌లండి. ఒకటి కొత్త కర్మల్లో ఇరుక్కోము. రెండోది ఆ క్షణం నుంచి తృప్తితో ఉంటాం. నన్ను పొగడలేదు, నన్ను మెచ్చుకోలేదు, నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు. ఈ గోలే ఉండదు. ఏ గోల లేకుండా హాయిగా సేవాభావంతో అంటే నాకు చెయ్యాలనిపించింది. నేను చేద్దామనుకున్నాను. ఇంత చక్కగా రావాలనుకున్నాను. అందుకే ఇంత శ్రమపడి చేశాను. అయిపోయింది. నువ్వు నీ కోసం చేశాను, నా కోసం చేశాను, నువ్వు మెచ్చుకోలేదు. ఈ గోల ఉండదు కదా! బాధ్యత అనుకున్నా కూడా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. యజ్ఞము అనుకుంటేనే ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. అంటే ఆసక్తిని పెట్టామా అజ్ఞాని. ఆసక్తిని తీసామా జ్ఞాని. చూడండి. అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా అజ్ఞానే సరే పని చేయాలా? ఎందుకంటే బాధ్యతలుగా తెచ్చుకున్నాం గదా! పని మానట్లేదు. ఇక్కడ చూడండి. బంపర్ ఆఫర్ ఏంటంటే పని తప్పట్లే. నచ్చినా, నచ్చకపోయినా చేసుకుంటూ పోతున్నాం. అదే పనిని యజ్ఞార్థము, సేవాభావంతో చేశామే అనుకోండి, జ్ఞాని కూడా లోకహితార్థమై, లోకం యొక్క శ్రేయస్సు కోసం. అంటే సేవాభావంతో ఇప్పుడు నేను చేస్తున్నాను లోకాలు బాగుపడిపోతున్నాయి అనుకున్నామా మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టే. సేవాభావంతో ఆసక్తి రహితుడై కర్మలను ఆచరిస్తాడు. పక్క వాళ్ళని చూసి వాడు ఇంతమంది భోజనాలు పెట్టాడు. నేను ఒక్కడికైనా ఎక్కువగా ఎట్టాలా? అది ఆసక్తి. నా సమర్థత తగ్గట్ట నాకొచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటా. ఇది ఆసక్తి లేకుండా. అంటే సహజంగా నాలో కలగాలి. చెయ్యాలి అని. వాడిని చూసో, వీడిని చూసో కలిగిందా? అది ఆసక్తితో కలిగింది. ఓకే. ఆసక్తితో చేస్తున్నామా? ఆసక్తి రహితంగా చేస్తున్నామా? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా డీప్‌గా చెప్తారండోయ్. దానం గుణాలతో లింక్ చేస్తారు. కర్మ గుణాలతో లింక్ చేస్తారు. కర్తృత్వం గుణాలతో లింక్ చేస్తారు. ఏంటిది చాలా దగ్గర దగ్గర 12 యజ్ఞాలు గుణాలతో లింక్ చేస్తారు. ఓకే. 26 చూడండి. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని. ఇక్కడ మనందరికి ఒక వార్నింగ్ ఇస్తుంది. 26వ శ్లోకం గట్టిగా మాట్లాడితే వార్నింగ్. చూడండి. పరమాత్మ స్వరూపనందు
నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అంటే మనల్ని నమ్మి మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళని మిస్గైడ్ చేయకూడదు. అజ్ఞానుల బుద్ధులు అంటే ఆసక్తితో కర్మల్ని ఆచరిస్తున్న అజ్ఞానుల బుద్ధులని భ్రమకు లోను చెయ్యరాదు. అంటే మనం ఒకటి చెప్పి ఇంకోటి చేస్తే వాళ్ళలో సందిగ్ధం వస్తుంది. వీళ్ళే ఆచరించట్లేదు, మనం ఇంకేం ఆచరిస్తాము? ఆచరించకుండా వీళ్ళు చెప్పింది మనం వినాలా? అంటే ఈ ధ్యానంలోనే ఏదో మాయ ఉంది, ఏదో తప్పు ఉంది అని చెప్పి వాళ్ళు ధ్యానంకే రాకుండా పక్క నుంచి పారిపోతారు. వాడు ఏదో ఆలోచనతో ధ్యానం నేర్చుకోవడానికో లేకపోతే జ్ఞానం పొందడానికో వచ్చిన వాడు మన చేతల వల్ల మన చేష్టల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తప్పు మనదవుతుంది. ఎందుకంటే వాడికి తెలీదు. తెలియని వాడికి తెలియజెప్పాలి. ఎలా చెప్తాం? ఆచరణతో. అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు అనగా కర్మల యందు వారికి అశ్రద్ధ కల్పించరాదు. అంటే పని చేస్తూ ఉండాల. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ప్రకృతి వ్యాలీలోనే ప్రోగ్రామ్స్ అవుతాయి, ధ్యాన మహాచక్రాల్లో ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆయన కూర్చొని క్లాస్ చెప్పినప్పుడు క్లాస్ చెప్తారు, ధ్యానం చేయించినప్పుడు ఆయన ధ్యానం చేస్తారు, భోజనాలు అవుతున్నప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి అందరికీ వడ్డిస్తారు. వాళ్ళు చేసి మనకి చెయ్యమని రోల్ మోడల్ గా నిల్చుంటారు. ఆ విధంగా ఉండాలి. కర్మల యందు వారికి అశ్రద్ధ కలిగించరాదు. పని చేయకపోయినా పర్వాలేదబ్బా, కూర్చొని చెప్తే చాలు అనే భ్రమ కలిగించరాదు, అశ్రద్ధ కలిగించరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలయును. అంటే శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను మనం ఆచరించి వాళ్ళ చేత చేయించాలి. అందుకే ఏమంటారు ఇక్కడ పిఎస్ఎస్ఎం సొసైటీలోనా సద్గురుస్ మూమెంట్ లోనా అనుభవ జ్ఞానాన్ని అందించు అంటారు. నేను చెప్పింది నువ్వు విన్నాక, నువ్వు ఆచరణలో పెట్టాక, నీకు అది అనుభవంగా మారాక ఆ అనుభవాన్ని చెప్పు. ఇప్పుడు కర్మ ధ్యానం చెయ్యమ్మా, కర్మ చూసుకోమ్మా అని చెప్తాం. మీరు చేశారా అండి, మీరు ఎన్ని కర్మలు చూసుకున్నారండి అని అడుగుతారా లేదా? అంటే ముందు మనం చెయ్యాలా, మనం కర్మలు చూసుకోవాలా, దాని పట్ల మన భావన, మన పశ్చాత్తాపం ఏ లెవెల్లో ఉందనేది మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైతేనే మనం చెప్పగలం. అందుకే అనుభవ జ్ఞానాన్ని పంచండి అని చెప్తారు. అంటే ముందు నువ్వు విన్న విషయాన్ని అనుభవంగా మార్చుకో. విన్న విషయం ఇన్ఫర్మేషన్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి, అంటే ఆచరణలో పెట్టాలి. విన్న విషయం ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాలెడ్జ్. అప్పుడు జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానాన్ని నలుగురికి చెప్పు. ఎందుకంటే వాళ్ళు అలానే చేశారు, అందుకే మనం ఆచరిస్తున్నాం. మనం చెప్తే ఇంకోళ్ళు చెయ్యాలి అంటే మనం అంత నిబద్ధతతో. పత్రి సార్ 20-30 ఏళ్ళు సాధన చేసి బయటకు వచ్చి ఇంకో 30-40 ఏళ్ళు ప్రచారం చేశారు. వంశీ సార్ 10 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వంశీ సార్ పత్రి సార్ దగ్గర స్టూడెంట్ గా ఉంటూ నేర్చుకుంటూ ఆయన చెప్పిన ప్రతి మాటని ఆచరణలో పెడుతూ అవగాహన చేసుకుంటూ జ్ఞానంగా మార్చుకుని తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకుని తన సొంత రీసెర్చ్ తాను చేసి అది కూడా జ్ఞానంగా మారాక మనకు అందరికీ అందించారు. అవునా కదా? అది చెప్తున్నారు ఇక్కడ. మీరు ఆచరించినదే వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ బుద్ధులని భ్రమకు లోన చెయ్యరాదు. మనం చెయ్యంది చెప్పడానికి లేదు. మనం ఏదైనా చెప్పాలనుకుంటే మనం ముందు చెయ్యాలి. ఇది ఎవరి లైఫ్ లో జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఒక గాంధీజీ అనుకుంటున్నాను మేబీ, ఎవరో ఒక బిడ్డ తాలూకు తల్లి గాంధీజీ దగ్గరికి వచ్చి స్వీట్ అంటే మా పిల్లాడికి గొప్ప ఇష్టం అండి అనుకుంటున్నాను గాంధీజీ అనేసి, బట్ ఎవరి లైఫ్ అనేది తెలియదు. స్టోరీ బాగుంటుంది. స్వీట్ అంటే చాలా ఇష్టం, ఎంత మానమన్నా మానట్లేదు, మీరు కొంచెం చెప్పండి, మీ మాట అంటే గురి వింటాడు అని చెప్తారు. ఓకే, అయితే వారం పోయాక రామ్మ అని చెప్తారు. వారం పోయాక తల్లి బిడ్డను పట్టుకొని వస్తుంది. అప్పుడు నాన్న నువ్వు స్వీట్ తినకు మానేయ్యి అని చెప్తారు. ఈ మాట చెప్పడానికి వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నాడు అని తల్లి అడుగుతుంది. అడిగినప్పుడు అంటారు, వాడికి చెప్పాలంటే ముందు నేను మానాలి కదా, నాకు కూడా స్వీట్ అంటే ఇష్టం. అందుకని ముందు నేను మానితే, నేను ఆచరించినదే నేను ఎవరికైనా చెప్పగలను, నేను ఆచరించనిది చెప్పే హక్కు నాకు లేదు తల్లి అని చెప్తారు.
అందుకే ఆ గాంధీజీ చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉండేది. ఆయనకి ఏ డౌట్ వచ్చినా అక్కడ చెక్ చేసేవారు. 27 చూడండి. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని. అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. కర్మల సత్యమేంటి? కర్మలన్నీ ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. ప్రకృతి గుణములు అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు మనలో మన గుణాన్ని రేకెత్తిస్తాయి. మన అంతర్గతంగా ఉన్న మన గుణాన్ని పైకి తీసుకొస్తుంది మన చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు. ఓకే, సొంత ప్రకృతి, మూల ప్రకృతి రెండు డిఫరెంట్. ఓకే, ఈ మూల ప్రకృతి, సొంత ప్రకృతి ఏంటి? మన చుట్టూ ఉండే వాతావరణం. అంటే వాతావరణం అంటే టెంపరేచర్ కాదండి. టెంపరేచర్ ప్లస్ పర్సన్స్ ప్లస్ బంధువులు, బాంధవ్యాలు, బాధ్యతలు, ఇవన్నీ కలగలిపితే ప్రకృతి. వాళ్ళ వల్ల మన గుణం అనేది లేస్తుంది. ఓకే, సో వాస్తవంగా కర్మలన్నీ ఆ గుణం లేచి మన చేత ఒక పని చేయిస్తుంది కదా, చేయబడును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముతో మోహితమైన అంతఃకరణం గలవాడు. నేనే సర్వస్వము, నేను కాబట్టి చేయగలను, నేనే చేశాను, నాది నేను, నాది నేను అనే అంతఃకరణం కలవాడు. అంతఃకరణంలో మోహం ఉంది. అటువంటి వాడు ఈ కర్మలకు నేనే కర్తని, నేనే చేశాను, నా వల్ల కాబట్టి అయింది, నేను కాబట్టి ఇంత బాగా చేయగలిగాను అనే భ్రమలో ఉంటాడు అని భావిస్తాడు. కానీ ఓ మహాబాహో 28 అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. గుణాలు ఎక్కడ ఉంటాయి? ఆత్మలో ఉంటాయి. కర్మలు ఎవరు చేస్తున్నారు? శరీరం చేస్తుంది. అంటే గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము. ఈ గుణముల కారణంగా నేను కర్మలు చేస్తున్నాను అనే అవగాహనలో ఉంటాడు. తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటికి ఆసక్తుడు కాడు. ఎప్పుడైనా ఏదైనా లేచింది అంటే కోపం వచ్చింది, లేదంటే ద్వేషం వచ్చింది, లేదంటే దానం చేయాలనిపించింది, లేదంటే సేవ చేయాలనిపించింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఆత్మలో ఉన్న గుణాలు ఇవి. ఓకే, నా ఆత్మలో ఈ గుణం ఉందా? వెరీ గుడ్, అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ గుణాన్ని ఆధారంగా చేసుకొని నేను పని చెయ్యాలా వద్దా ఆలోచిస్తాడు. విచక్షణ జ్ఞానానికి పదును పెడతాడు. ఆలోచించి నా గుణం అది, నా గుణం నన్ను ప్రేరేపిస్తుంది ఈ పని చేయడానికి, ఇది సద్గుణమా చైనా వద్దా, దుర్గుణమా చైనా వద్దా చెక్ చేసుకుంటాడు. గుణ విభాగ తత్వాన్ని, కర్మ విభాగ తత్వాన్ని రెండిటిని అవగాహన చేసుకున్నవాడు గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించును. అందుకని వాడికి ఆ క్లారిటీ ఉంటది. నా గుణం నా చేత ఇలా మాట్లాడిస్తుందండోయ్, నాలో ఉన్న అహంకారము లేదంటే నాలో ఉన్న అధికారము నాకు లోపల నుంచి 2 తిట్టు, 2 అను, ఆ మాటకి ఈ మాట సమాధానం ఇవ్వు, దీనికి ఇది సమాధానం ఇవ్వు అని చెప్పి లోపల మాటలు తయారు చేస్తుంది. అయితే ఇక్కడ ఏముంది? ఇక్కడ నోరు దాటిందా కర్మ అయ్యిద్ది, విమర్శ వస్తుంది. విమర్శ వస్తే కర్మ అయ్యిద్ది. ఆ సంగతి ఎవరికి తెలుసు? ఇక్కడ ఉన్న బుద్ధికి తెలుసు. అంటే ఇక్కడ ఉన్న జీవుడికి అర్థమవుతుంది. బోల్తిబ్బాను ఆసక్తిని పక్కన పెట్టేస్తాడు. వాడు తిట్టాడు కదా నేను తిట్టానా, ఆసక్తితో చేసినట్టే. వాడు తిట్టాడు, నా గుణం లేచింది, నాకు కోపం వచ్చింది, నేను రియాక్షన్ ఇచ్చానా, కంపేర్ చేసుకొని చేసినట్టే. వాడు తిడితే తప్పలేదు, నేను తిట్టి తప్పు వచ్చిందా? ఆ తిట్టికి సమాధానం ఇస్తున్నాను కదా, నేను మొదలు పెట్టలేదు కదా, ఇలా వెనకేసుకొస్తాం. అంటే ఆసక్తితో ఎదుటివాడిని చూసి చేస్తున్నాము. ఆసక్తిని పక్కన పెట్టాలంటే నా గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవి అని అర్థం చేసుకొని రియాక్షన్ ఇవ్వకుండా ఆగిపోవాలి. అంటే గుణం వల్ల కర్మ క్రియేట్ అవుతుంది. ఈ గుణాన్ని అర్థం చేసుకుంటే ఈ కర్మని జీరో చేయొచ్చు. ఎవడెలాగనుకుంటాడంట? జ్ఞానయోగి, అవగాహన చేసుకున్నవాడు. ఆఖరికి 29వ శ్లోకం లాస్ట్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును
కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు ఊగిసలాటకు గురి చేయరాదు. ఎవరికైతే ఈ సత్యం తెలుసో వాడి ప్రవర్తనతో, అంటే చూడండి, ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు, అంటే గుణాలలో ప్రవర్తించిన వారు. సార్ ఏమంటారంటే గుణదాసులు. గుణాలు ఎలా చెప్తే అలా ఆడేవాళ్ళు. వాళ్ళ అంతఃకరణంలో ఉన్న గుణాల చేతిలో తోలుబొమ్మల్లాగా అన్నమాట. ఎలాగంటే అలాగా కర్మ చేసుకుంటూ పోతారు. ఆ గుణములు యందును కర్మలు యందును మిక్కిలి ఆసక్తులు అగుదురు. ఆ గుణాలు ఏం చెప్తే చేస్తాయి, వాటి మీదే వాళ్ళకి ఆసక్తి ఉంటది. అంతఃకరణంలో ఉన్న గుణాలు దుర్గుణాలైనా సద్గుణాలైనా వాళ్ళకి సంబంధం లే, అలానే ప్రవర్తిస్తుంటారు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులు, అంటే తెలిసి తెలియని తనం. ఇక్కడ వాళ్ళని కూడా తిట్టట్లేదండో, ఎందుకంటే ఒకప్పుడు మనం అదే కదా, ఆల్మోస్ట్ ఇప్పటికీ అంతే అనుకోండి. కొంచెం మెరుగు, కొంచెం ఆపుకోగలుగుతాం. 10 సందర్భాల్లో 3 సందర్భాల్లో ఆపుకోగలుగుతున్నాం, 7 సందర్భాల్లో అయిపోతుంది, బ్యాండ్ పడిపోతుంది కదా. అంటే మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియని అజ్ఞానులయ్యా. వాళ్ళని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు, అంటే ఆ గుణములు యందు ప్రవర్తిల్లుచున్నవనే విషయాన్ని అవగాహన చేసుకున్న జ్ఞాని భ్రమకు గురి చేయరాదు. వాళ్ళని భ్రమకు గురి చేయరాదు అంటే నువ్విట్టా నవ్వట్టా అని నింద వేయకుండా, అయ్యో వాడు గుణం కారణంగా వాడు అలా ప్రవర్తిస్తున్నాడే అని అర్థం చేసుకొని క్షమించగలగాలి. లేకపోతే ధ్యానం చేసిన వాడికి, జ్ఞానం విన్నవాడికి, సజ్జన సాంగత్యం చేసిన వాడికి, చెయ్యని వాడికి ఏంటండి తేడా? నేను గంట ధ్యానం చేశాను, నా మొగుడు నా మాట వినలేదంటే, గంట ధ్యానం చేసిన మనకింత అహంకారం ఉంటే ధ్యానం చేయని వాడికి ఇంకెంత అహంకారం ఉండాలి? ఎంత అహంకారం ఉండాలి ఆలోచించండి. అందుకని ధ్యానం చేసిన వాడికి, చెయ్యని వాడికి, జ్ఞానం విన్నవాడికి, వింటున్న వాడికి డిఫరెన్స్ చూపించగలగాలి, క్షమించగలగాలి. అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు జ్ఞాని అయిన వాడు. మనం నిజంగా జ్ఞానులమైతే వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళని విమర్శించకూడదు. నువ్వు హీనంగా ఉన్నావు, దీనంగా ఉన్నావు, నువ్వు వేస్ట్, నువ్వు లోకువ, నువ్వు తక్కువ అనే ఆ చులకన భావం ఉండడానికి వీల్లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించట్లేదు కృష్ణ పరమాత్మ. ఇది శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోన అర్జునుడు అడిగిన మొదటి 2 ప్రశ్నలు, 2 శ్లోకాల్లో ఏదో ఒకటి శ్రేయస్కరమైన దాన్ని నాకు చెప్పు, నేను ఎక్కడ మొదలు పెట్టాలి, నాకు క్లారిటీ ఇవ్వు అని అర్జునుడు అడిగిన దానికి కర్మ సిద్ధాంతంతో మొదలుపెట్టు, కర్మని ఆచరించక తప్పదు. యోగి అయినా సరే, జ్ఞానయోగి అయిన సాంఖ్యయోగి అయినా సరే కర్మలని ఆచరించక తప్పదు. కర్మల్ని ఆచరించడంలో కౌశలం ఏంటి, ఏ విధంగా ఆచరించాలి, కర్తవ్య కర్మలను నిష్కామంగా యజ్ఞార్థమై ఆచరించాలి. కర్మచక్రం నుంచి బయటికి వచ్చాక కూడా కర్మలు చేస్తూ ఉండాలి అని కృష్ణుడు తనని తానే ఎగ్జాంపుల్ గా ఇచ్చారు, జనకుడిని ఎగ్జాంపుల్ గా ఇచ్చి మరీ చెప్పారు. సో ఇది కర్మని ఆచరించే విధానం. కర్మచక్రం నుంచి పూర్తిగా బయటికి రావాలనుకుంటున్నామా, కర్మ నుంచి విడుదల పొందాలనుకుంటున్నామా, యజ్ఞార్థము కర్తవ్య కర్మలను నిష్కామంగా నిర్వర్తించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత మేడం.